హలో వ్యూవర్స్, నేను డాక్టర్ సుమా, కన్సల్టెంట్ 39 ఫర్టిలిటీ సెంటర్ విజయవాడ. చాలామంది కపుల్స్ సంతానలేమి సమస్యతో బాధపడుతూ మా దగ్గరికి వస్తారు. మేడం, చాలా ప్రాబ్లమ్స్లో ఉన్నాము, మేము ఎన్నో అవమానాలు ఎదుర్కొని ఉన్నాము, ఎంత ఖర్చైనా పర్వాలేదు, మాకు 100% సక్సెస్ అయ్యే పద్ధతి ఉంటే చెప్పండి అని అడుగుతూ ఉంటారు. సో ఖచ్చితంగా ప్రెగ్నెన్సీ వచ్చే పద్ధతి మనకు ఏదైనా ఉందా, అండ్ ఇది మనకి సక్సెస్ రేట్ అనేది మ్యాక్సిమం ఇంప్రూవ్ చేయడానికి ఏ ప్రాసెస్లో అయినా మనం ఏం చేయగలం అనే దాని గురించి డిస్కస్ చేద్దాం. సో ప్రెగ్నెన్సీకి సంబంధించి ఎన్నో ట్రీట్మెంట్ ఆప్షన్స్ అవైలబుల్ ఉంటాయండి. కొంతమందికి సింపుల్ మెడికేషన్స్ తోటి ప్రెగ్నెన్సీ రావడం చూస్తాము, కొంతమందికి కణాలు ఎక్కించే పద్ధతి చేస్తాము, కొంతమందికి టెస్ట్ ట్యూబ్ బేబీ పద్ధతి అవసరమైతే చేస్తాం. అన్నిట్లో కల్లా టెస్ట్ ట్యూబ్ బేబీ పద్ధతికి సక్సెస్ రేట్ అనేది మ్యాక్సిమం ఉంటుందండి. ఎందుకంటే మనము ఎగ్స్ శరీరం నుంచి తీసి స్పర్మ్తో మనమే కలిపి ఎంబ్రియోని కూడా రెడీ చేసి గర్భసంచి లోపల ఉన్న వాటిలో బెస్ట్ ఎంబ్రియోని సెలెక్ట్ చేసి పెడతాం. బట్ టెస్ట్ ట్యూబ్ బేబీ ప్రాసెస్లో కూడా 100% గ్యారంటీగా ప్రెగ్నెన్సీ వస్తుంది అన్న నమ్మకం లేదండి. సక్సెస్ రేట్ ఆ కపుల్ ఏజ్ని బట్టి, వాళ్ళకున్న ప్రాబ్లమ్ని బట్టి, వాళ్ళకున్న ఎగ్ అండ్ స్పర్మ్ క్వాలిటీని బట్టి మారుతూ ఉంటుంది. బెస్ట్ ఆఫ్ బెస్ట్ మనము ఐవీఎఫ్ చేసి జెనెటికలీ నార్మల్ ఎంబ్రియో, పీజీటీ అనే పద్ధతి ద్వారా జెనెటికలీ నార్మల్ ఎంబ్రియోని సెలెక్ట్ చేసి ట్రాన్స్ఫర్ చేస్తే ఒక 70-80% సక్సెస్ రేట్ అయితే ఉంటుంది. బియాండ్ దట్ మనం చెప్పడానికి లేదండి. బియాండ్ దట్ మనకి 100% గ్యారంటీగా ప్రెగ్నెన్సీ వచ్చే పద్ధతి అయితే ఏదీ లేదు. ఎందుకంటే అది ఒక లైఫ్ రావాలి. ప్రెగ్నెన్సీ రావడానికి మనం ట్రీట్మెంట్ ద్వారా అన్నీ అనుకూలంగా చేయగలమే కానీ 100% గ్యారంటీగా ప్రెగ్నెన్సీ వచ్చే పద్ధతి అయితే ఏదీ లేదు. సో ఇన్ఫర్టిలిటీ సమస్యతో బాధపడుతూ ట్రీట్మెంట్ తీసుకునే వాళ్ళందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఏ ప్రాసెస్లో కూడా మీరు గ్యారంటీగా ప్రెగ్నెన్సీ వచ్చేలాగా ఉండదు. మనం ఏదైనా ప్రయత్నం మాత్రమే చేయగలము. మీ ఛాన్సెస్ని పెంచగలమే కానీ దాన్ని 100% మనం చేయడానికైతే అవకాశం ఉండదు. ఏజ్ తక్కువ ఉండి ఎగ్ అండ్ స్పర్మ్ క్వాలిటీ ఇష్యూస్ లేకుండా మనము పీజీటీ చేసి జెనెటికలీ నార్మల్ ఎంబ్రియోని సెలెక్ట్ చేస్తే ఐవీఎఫ్ అండ్ పీజీటీ ద్వారా మీకు మ్యాక్సిమం సక్సెస్ రేట్ ఉంటుంది. బట్ అది ఎప్పుడు కూడా 100% అయితే అవ్వదు. సో మీకు బెస్ట్ ఛాన్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీ ఉండాలి అంటే మాత్రం ఐవీఎఫ్ చేయించుకొని జెనెటికలీ నార్మల్ ఎంబ్రియో సెలెక్ట్ చేసి ట్రాన్స్ఫర్ చేసుకుంటే దాని ద్వారా మీకు మ్యాక్సిమం సక్సెస్ రేట్ అనేది ఉంటుంది. బట్ అంతకు మించి 100% అయితే ఇట్స్ నాట్ అట్ ఆల్ అ పాసిబిలిటీ. ప్రపంచంలో మీరు ఎక్కడికి వెళ్ళినా, ఏ డాక్టర్ని సంప్రదించినా ఇంతకన్నా చేయగలిగింది అయితే ఏమీ ఉండదు. థ్యాంక్ యూ. సంతానం కావాలన్న మీ కలను నిజం చేసుకోండి. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. వివరాలకు సంప్రదించండి.